హలో 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 వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. పచ్చ మూకలు ఆడ మగ తేడా తెలియకుండా అబ్బో ఎవరైనా చంద్రబాబు కానీ చంద్రబాబుని కానీ టీడీపీ ప్రభుత్వాన్ని కానీ అసలు ప్రశ్నిస్తే మాత్రం అబ్బా రచ్చ. అది ఎవరో ఏదో జెట్టి లాస్ట్ నేమ్, నాకు లాస్ట్ నేమ్ మాత్రమే గుర్తుపెట్టుకున్నా, ఫస్ట్ నేమ్ మర్చిపోయినాను. ఎల్ఎల్బి అంట, జెట్టి ఎల్ఎల్బి. ఒక పచ్చ మహిళ అబ్బో చాలా మాట్లాడిందిలేండి, నేను చూశాను వీడియో. అబ్బో ముందుంది ముసళ్ళ పండగ, లీగల్గా వస్తామా. నేను ఆంధ్ర పాడ్కాస్టర్ అనేది ఒక మేబీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, మేబీ 2-3 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అఫ్ కోర్స్ దట్స్ నాట్ మై జోనర్ అండ్ ఆల్సో దట్స్ నాట్ మై వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, బట్ ఐ కెన్ డూ మెనీ మల్టిపుల్ వేస్. ఐ హ్యావ్ ద వే టు డూ ఇట్. బట్ ఎనీ హౌ, ఆ కుర్రాడు కొన్ని పాయింట్లు నాకు నచ్చుతాయి. అంటే అతను లాంగ్వేజ్ అండ్ హౌ హీ ప్రజెంట్స్ థింగ్స్ అండ్ అన్బయాస్డ్గా చేస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ నాకు నచ్చుతాయంటే ఇట్స్ ఓకే, నాకేం చాలామందికి నచ్చుతాయి, చదువుకున్న మేధావులకి వాళ్ళకందరికీ. బట్ ఐఎమ్ ఎ మాస్, ఊరా మాస్ ప్లస్ పచ్చ జాతికి ఉచ్చబోయించే ఒకే ఒక్క మొగాడు. నా స్టైల్ అది, నేను అట్లా ఫిక్స్ అయిపోయినా. ఆ అబ్బాయి అలా ఫిక్స్ అయిపోయాడు. ఆ అబ్బాయి ఎవరి నాకు తెలిసి ఈజ్ నాట్ ఈవెన్ డోంట్ కేర్ అబౌట్ పాలిటిక్స్ అనుకుంటున్నా. ఎందుకంటే అంత ఉత్సాహము ఉత్సుకత నాకేం పెద్ద కనిపించదు అతనిలో. ఏదైనా వీడియో చూస్తే ఏదో సమ్ టెక్నికల్ పాయింట్స్తో ఒక మంచి లాంగ్వేజ్తో ఏదన్నా చెప్పాలనే తపన తప్పితే నాకైతే అతనికి ఎక్కడ కానీ లీనియన్స్, ఐ థింక్ లీన్ అవ్వడము అనేది అనిపించలేదు. అఫ్ కోర్స్ బాగా చదువుకున్న వాళ్ళలాగా అనిపిస్తాడు, ఐ థింక్ లాంగ్వేజ్ అవన్నీ చూస్తే. మరి ఇప్పుడు కొత్తగా అయిందే వాళ్ళ వైఫ్, ఏదో వాళ్ళ వైఫ్ మీద అలిగేషన్స్, అదే పిల్లల్ని వైల్డ్ అలిగేషన్స్ చేస్తుంది ఆ జెట్టి అనేది, అదేదో చెప్పుకొచ్చింది. ఎన్జిఓలు అనేటివి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ ఇండియా ఆల్ తూచ్ బుస్ 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 అవన్నీ పేరుకు మాత్రమే, పేరు గొప్ప ఊరి దిబ్బ అనే టైప్లో అవన్నీ మళ్ళీ మాట్లాడుకున్నాంలే. ఎందుకంటే మనోడు స్వర్ణ భారతి ట్రస్ట్ పెట్టాడు కదా మన, అంటే వెనకయ్య నాయుడు, వాడికి ఇంకా అవన్నీ బయటికి తీస్తే ఎందుకులే కానీ. ఐ మీన్ బేసికలీ నాకు తెలిసినంతవరకు వాట్ ఐ అండర్స్టాండ్, ఐ థింక్ ఆ స్కూల్లోనూ ఎక్కడో మధ్యాహ్నం మీల్స్ గురించో లేకంటే ఏదో దాని గురించి ఏదో మాట్లాడినట్లుంది కేసరీస్ వైఫ్. ఐ థింక్ I was watching when Miss Jetty was making a comments and rebuttal for him or replying to Keshari. I was there. I just saw the ఒక లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ అవుతా ఉంది కేసరి వాళ్ళ వైఫ్. సో ఐ కుడ్ అండర్స్టాండ్ బేసికలీ ఆ అమ్మాయి ఏదో పిల్లల న్యూట్రిషను, అదే పోషక పదార్థాలు వాటి గురించి మాట్లాడినట్లుంది. అంటే స్కూల్స్లో ఏ విధంగా ఉందని. అఫ్ కోర్స్ దానికి ఏమి డాక్టరు, డైటీషియను, కామన్ సెన్స్ అనేది ఉంటే మాట్లాడచ్చు. కామన్ సెన్స్ లేకుండా ఒక్క పచ్చ కామర్లతో రోగులు, మీలాంటి రోగులు ఉంటే మీకు ఏమీ కనిపించవు వాడు. సో నేనేం చేయలేను దానికి. అఫ్ కోర్స్ ఆ జెట్టి అనే మేము మాట్లాడడము, అంటే తను ప్రజెంట్ చేసిన విధానం కూడా అఫ్ కోర్స్ అతను ఉన్నదన్నట్లు నిజం చెప్పాడు. ఇప్పుడు నాలాగా తిడితే అప్పుడు దాని కథ, దాని పర్యవసనాలు వేరుంటాయి. అందుకనే దేవుడికైనా దెబ్బే గురువు. మన స్టైల్ కేసరి విజయ్ కేసరి స్టైల్ మార్చప్ప, దుమ్ము లేపు, అప్పుడు కానీ దారిలోకి రారు. ఐఎమ్ సారీ,
బట్ బేసికలీ దట్ ఈస్ ద నైజం ఆఫ్ పచ్చ మూకలు గుంపు రాక్షసం. అసలు అసలు ఇది నాకు లాంగ్వేజ్ తెలియ కాదు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషలు తెలియక కాదు, 4వ భాషను ఎంచుకునేది. ఎందుకంటే ఎవరికి ఎలా మాట్లాడాలో 30 సంవత్సరాల ముందరే డిసైడ్ చేసుకున్నా. ఎస్, మీకు అందరికీ తెలియని విషయాలు చాలా అప్పుడప్పుడు నా వీడియోలు చాలా ఉంటాయి, చూడండి. నా లాంగ్వేజ్ ఎందుకు మారింది, నా భాష ఎందుకు మారింది, భావం ఎందుకు మారింది అనేది ఏంటి అనే దానికి మీరు చూడండి. సూది వినలేక ఈ తెలుగు అక్షరాల వ్యభిచారాన్ని చూడలేక వాటిని ఎలా తిప్పి కొట్టాలా అని సామాన్యుల లాంగ్వేజ్లోకి వెళ్ళాలి, సామాన్యుడు కూడా అర్థం కావాలి ఏంటి నిజాలు అనేది. తెలుగు భాష వెనకాల జరుగుతున్న అనర్థాలు, వ్యభిచారం గురించి బయట పెట్టడానికే నేను వచ్చాను మొట్టమొదటి. అది ఇంకా రకరకాల టర్న్లు తీసుకునింది, అది వేరే విషయము. సో ఎనీహౌ, విజయ్ కేసరి. సో అది పచ్చమూకల వ్యవహారం తెలిసే ఉంటుంది అనుకుంటా బాబుకి ఇప్పుడు. ఓకే, రైట్, బాయ్.